వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీసీ కులాలకి ₹1,00,000 పథకం మోసం, ఎన్నికల లబ్ధి కోసమే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణ. దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హితవు. అనకాపల్లిలో నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన. ఆగమ శాస్త్ర పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన స్వామి స్వరూపానంద సరస్వతి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ వ్యాప్తంగా బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకి ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీ కులాలకి ₹1,00,000 పథకం ఓ మోసమని, కేసీఆర్ మాటలని ప్రజలు నమ్మొద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని బీసీలో 130 కులాలు ఉంటే కేవలం 41 కులాలకే ₹1,00,000 ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇది కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇప్పటికే అప్పుల పాలైందని, బీసీ కులాలకు ఇస్తామన్న లక్ష సాయం ఖచ్చితంగా అందుతుందన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి మాయమాటలు నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మాయమాటల్లో పడకండి. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంటే తెలంగాణ ఇప్పటికీ అప్పుల పాలైపోయింది. అమ్మేస్తారు, తెలంగాణకి ప్రజలకి అమ్మేస్తారు వాళ్ళు. ఇంకొకసారి మీరు డబ్బులకి ఆశపడి ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీకే నష్టమని ఇవాళ నేను తెలంగాణ ప్రజలకి ఓపెన్గా చెప్తున్నా. వీళ్ళు మాయా మాటలో రాకండి. ఈ లోన్ బీను వీళ్ళు అంటున్నారు, జస్ట్ ఇది షోపు టప్పు. ఇప్పుడు మీ సేవలో పెద్ద పెద్ద లైన్ కడతారు. ఇస్తున్నాయింది సమాజంకి 41, మిగతా ఇక్కడ పోవాలి. మిగతా పేదోళ్ళు లేరా? మీరు వేరే దాంట్లో లేరా పేదలు? మీరు వేరే వేరే సమాజంకి 10 lakhs ఇస్తున్నారు, గుడ్డు. అది మీ జేబుకి నుంచి ఇస్తలేదు. తెలంగాణ ప్రజలు పన్నులు కడుతున్నారు కదా, దాంట్లోకి ఎంచి డబ్బులు ఇస్తారు. మీ పార్టీ ఫండ్ కాదు, అది తెలంగాణ ప్రజల ఫండ్ ఇస్తున్నారు మీరు. ఇది మీరు మాట యాత్పడికి ఇది మాట. కానీ మీరు ఈ 41 సమాజం ఏదో మీరు బౌండ్ చేస్తున్నారు కదా, అది కాకుండా 130 సమాజంకి దాంట్లో ఉన్న పేదోళ్ళకి మీరు ఐడెంటిఫై చేసి 1 lakh కాదు 5 lakh రూపీస్ ప్రతి ఒక్క కుటుంబంకి 5 lakh రూపీస్ లోన్ ఇవ్వాలని నేను బీసీ కార్పొరేషన్కి, అదేవిధంగా బీసీ మినిస్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో డిమాండ్ చేస్తున్నా. దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సహాయ సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో 47 మంది దివ్యాంగులకి 56.64 లక్షల విలువైన 3 చక్రాల మోటార్ వాహనాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా, చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని, అర్హులైన దివ్యాంగులకి మంచి ఫలాలు అందుతున్నాయని తెలిపారు. దివ్యాంగులకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగనన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ చామకూరి శ్రీధర్, జిల్లా దివ్యాంగుల ఏడీజీ అర్చన, వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్లా రామయ్య, ప్రభుత్వ అధికారులు, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, కోన రఘుపతి గారి నాయకత్వం. ఓకేనమ్మా? ఓకే సార్. చూసుకుంటా వీడియో.
గత ప్రభుత్వాలను చూసుకుంటే మనము గతంలో వికలాంగులు పెంచిన తప్ప ఏ పథకమైనా మనకు అందేది కాదు. ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకంగా కూడా మన వికలాంగుల పింఛన్ మీద సంతకం పెట్టిన కాంచి జగనన్న పాదయాత్రలో మన బాధలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మనందరం కూడా 10 జిల్లాలు 10 నియోజకవర్గ స్థాయిలో మనందరం కలిసినప్పుడు కూడా టైర్ సైకిల్తో మనం తిప్పుకుంటూ అన్నను కలిసినప్పుడు అన్న మేము టైర్ సైకిల్ తిప్పలేకపోతున్నాము, కాలేజీకి వెళ్ళలేకపోతున్నాం, చిరు వ్యాపారం చేసుకోలేకపోతున్నామన్నా తప్పకుండా మాకు స్కూటీలు ఏర్పాటు చేయండి అని చెప్పి జగనన్నకి తెలియజేసిన వెంటనే ఈరోజు జగనన్న అది గుర్తించుకొని ఈరోజు రాష్ట్ర స్థాయిలో 1750 బండ్లను ఉచితంగా ప్రతి వికలాంగులకు ఈరోజు బండ్లు అందించేలాగా జగనన్న ఈ అవకాశం కల్పించేందుకు మనస్ఫూర్తిగా జగనన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్కీమ్ కింద మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కంటిన్యూస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్, కార్మిక్ నగర్, యూసఫ్గూడ డివిజన్, యూసఫ్గూడ బస్తీలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని, ఆయన ఆశయాల సాధనకి పాటుపడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్య, సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సంక్షేమ పథకాలంటే చాలా మంది మన సంక్షేమ పథకం అంటేనే అందరూ భయపడతారు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఒక సంక్షేమ పథకం ఉంటుంది, నా తరఫున గిఫ్ట్ ఇస్తాం, అది మీ అందరికీ తెలుసు. ఏ సంక్షేమ పథకం వచ్చినా కానీ మనం ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి వృత్తి చెట్టుతో పంపించకూడదని మనం గిఫ్ట్లు ఇస్తాం అలవాటు కాదు. ఇప్పుడు దాకా ఎవరు చేశారో తెలియదు, కానీ మనమైతే కంపల్సరీ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తాం. మహిళా సోదరులు ఎప్పుడు కూడా వృత్తి చేతులు వెళ్ళకూడదని చెప్పేసి మనం రంజాన్ కానీ, బతుకమ్మ పండుగ కానీ, క్రిస్మస్ కానీ, ముఖ్యంగా మహిళా దినోత్సవం, ఇవన్నీ కూడా ఒక అద్భుతంగా ఎవరు వచ్చినా కానీ మన ఏ రోజు కూడా వృత్తి చేతుల్లో పంపలేదు. మనకు తోచింది మన మహిళా సోదరు వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి, ఆడపడుచులకి అనే ఉద్దేశంతో చేసుకుంటూ రావడం జరిగింది. మరి ఇట్లాంటి మొత్తం భారతదేశంలో ఎవరు కూడా ఈ ఆలోచన రాలేదు, ఇట్లా ఇవ్వాలి. మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని కుల మతాలకు విభేదం లేకుండా ఎక్కడ కూడా అందరిని కూడా కలుపుకొని వాళ్ళ ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా చేయడం జరిగింది. మనం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అంటే ఇదివరకు కరెంటు. అనకాపల్లి జిల్లాలో శతాబ్దాల చరిత్ర కలిగిన అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కార్యక్రమాన్ని స్వామి స్వరూపానంద సరస్వతి చేతుల మీదుగా నిర్వహించారు. ఆగమ శాస్త్ర పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ నుండి 7 కోట్ల రూపాయలు, టీటీడీ నిధుల నుండి 3 కోట్ల రూపాయలతో ఈ ఆలయ పునర్నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు. వాళ్ళు ఈ అనకాపల్లి నుంచి వెళ్ళి ఎక్కడ బ్రతికినా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఎంతో మంది అయినట్లుగా నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఒక్క అనకాపల్లికే కాకుండా విశాఖపట్నం, ఇటు ఉత్తరాంధ్ర, అటు కృష్ణా, గుంటూరు, రాయలసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి నుంచి కూడా అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చి అమ్మవారి యొక్క కృపకి పాత్రులైనట్టుగా చాలా మంది చెబుతారు. ఇక్కడ ప్రత్యక్ష దేవత, సాక్షాత్తు పరాదేవత ఇక్కడ ఉన్న అమ్మవారు. అటువంటి అమ్మవారి కృప చేత ఈరోజు మన అమరు మంత్రి గారు, మన దాడి రత్నాకర్ గారు, ఇక్కడ చైర్మన్, వీళ్ళందరూ సమక్షంలో ఈ గుడి చైర్మన్, కమిటీ వాళ్ళు వీళ్ళందరూ ఎంతో తొందరగా చేయాలి, బాగా ఈ దేవాలయ నిర్మాణం జరగాలని కృషితో పాపం నా శిష్యుడు ఈవో దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఈ రోజు శంకుస్థాపన, చాలా అద్భుతమైన ముహూర్తము,
ఇటువంటి ముహూర్తము నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం అంతగా లేదు. ఇది చాలా గొప్ప ముహూర్తం. ఇటువంటి ముహూర్తంలో అమ్మవారు ఇక్కడ శంకుస్థాపన చేసుకుంది. త్వరలో ఈ దేవాలయ శిలా నిర్మాణం తొందరగా పూర్తయి మరలా పునర్నిర్మాణం అయిన తరువాత మళ్ళా తొందరగా అవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క పాదాల చెంత ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నారు. 9 ఏళ్ల నుండి తెలంగాణను పరిపాలిస్తున్న కేసీఆర్ రాజ్యంలో బీసీలకి బిచ్చగాళ్లలా ₹1,00,000 ఉపాధి ఇప్పుడు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్ లో విద్యానగర్ బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఉన్న బీసీల్లో 2-3 వేల మందికి ₹1,00,000 చొప్పున ఇచ్చి ఎన్నికల ముందు మలుపుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 18 కోట్ల సంపదలో 11 కోట్లు బీసీలదే ఉండగా మీరిచ్చే 3,000 కోట్లు బీసీలకు ఏం సరిపోతాయని అన్నారు. ప్రతి ఒక్కరికి బీసీ పథకం ₹1,00,000 అందరికీ అందాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. కొంత పరిహారంగా పనికొస్తుంది. అంటే 2.5 కోట్ల మంది బీసీలకు నువ్వులలో 2-3 వేల మందిని సెలెక్ట్ చేసుకొని ₹1,00,000 గ్రాంట్ ఇచ్చేసేసి ఎలక్షన్స్ ముందు బీసీలందరూ కూడా నీ దర్బారు ముందు సాగిలపడాలనేటువంటి ఆలోచన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము. అంటే నువ్వు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి బీసీలకు ఒక లంచం లాగా దీన్ని కొంతమందిని ఐడెంటిఫై చేసుకొని ఇది అనధికార లంచం లాగా దీన్ని నువ్వు ప్రకటించుకునే ఆలోచన విధానాన్ని మేము పూర్తిగా ఎండగడుతున్నాం. 9 సంవత్సరాలు బీసీలను ఎండగొట్టి ఇప్పుడు కొంతమందిని ఐడెంటిఫై చేసేటటువంటి ఈ ఆలోచన విధానాన్ని మానుకొని వెంటనే బీసీ బంధును 2.5 కోట్ల మందికి అప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ 9 సంవత్సరాల కూడా ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 18 లక్షల కోట్ల బడ్జెట్ల రూపంలో కూడా వినియోగంకి వచ్చినాయి. అయితే అందులో ఏంటిదంటే ఈ సంపద సృష్టిలో కూడా 11 లక్షల కోట్ల రూపాయలు కేవలం బీసీల నుంచే వచ్చినాయి. అయితే నువ్వు ఇచ్చింది ఏంటిదంటే ఇప్పుడు ఇచ్చేదాని ప్రకారం చూస్తే 22-23 వేల కోట్లు. అంటే బీసీల శక్తిని, ఆరోగ్యాన్ని, వాటాను, ఆర్థిక శక్తిని అన్నింటిని కూడా మొత్తం క్షీణింపజేసుకొని నువ్వు ఇచ్చేటటువంటి దీంతో వీళ్ళు బతకాలి. అంటే అప్పుడు ఇది మన గాంధార దేశంలో కూడా కౌరవులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళల్లో 100 మంది వారసులు ఉంటే ఆ 100 మందికి జైలు వేసేసి 100 మెతుకులు వేసేసి ఆ 100 మెతుకులతో మీరు 100 మంది బతుకుంటారా బాబు అనేటటువంటి ఆలోచన విధానం ఇక్కడ కనిపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికార పార్టీ ప్రజా సమస్యలని గాలికి వదిలేసిన ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం సర్పంచ్ రామాంజనేయులు పారిశుద్ధ కార్మికుడిగా మారి మురుగు కాలువలను శుభ్రం చేయడం హర్షించదగ్గ విషయమని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కర్నూలు జిల్లా దుగ్గలిలో సర్పంచ్ రామాంజనేయులు ఆయన భార్య లక్ష్మీదేవులని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ పదవితో గర్వపడకుండా ప్రజల ఇబ్బందులు పరిష్కరించడానికి తానే మురుగు కాలువలని శుభ్రం చేశానని, ఇప్పటికైనా ప్రభుత్వానికి బుద్ధి రావాలని అన్నారు. ఆర్థిక సంఘం నిధులని దారి మళ్లించడంతో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని, దీంతో సర్పంచులు ప్రజలకి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మన దుగ్గలి గ్రామ సర్పంచ్ సేవలు పేపర్లో చూసి, ఎందుకంటే ప్రభుత్వం సహకరించకపోయినా సరే ఆయన ఇక్కడ సేవ చేస్తున్నాడనే విషయం తెలుసుకొని ఇక్కడికి రావాలని మేము అనుకున్నాం. కానీ మాకంటే ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చిపోయాడు. అది కూడా సంతోషమే, ఎందుకంటే ఆయన కూడా మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి. ఆయన కూడా వచ్చి అభినందించాడు. కానీ ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకే విషయంలో తప్పుపడతా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో ఇవాళ పంచాయతీరాజ్ నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారు కాజేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి, లేదా భారతదేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఏనాడు కూడా ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాలు వ్యవహరించారు. 8,660 కోట్ల రూపాయలు పంచాయతీ నిధులన్నీ కూడా మీరు గతంలోనే మీరు వాడుకున్నారు. పైగా మీరేం చెప్పారు, కరెంటు బిల్లులు మీరు కట్టడం లేదు, ఇవన్నీ కూడా కరెంటు బిల్లులు కడతామన్నారు. మరోవైపు వాళ్ళు ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటీవలనే 2,020 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ నిధులన్నీ కూడా ఇవాళ పంచాయతీలకు వస్తే అవి సర్పంచులకు ఇవ్వకుండా అవి కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటా ఉంది. నేను అనేది ఏమంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి, వాళ్ళు ఖర్చు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వారి దగ్గర నిధులు వారు ఖర్చు చేస్తారు. పంచాయతీరాజ్ నిధులు సర్పంచులకు ఇవ్వాలి కదా.
వారి డబ్బు వారి చేత ఖర్చు పెట్టి ఇవ్వాలి కదా, వాళ్ళు ఇక్కడ పనులు చేయాలి కదా, లైట్లు పోతే వాళ్ళనే కదా అడిగేది, ఇవాళ ఏదైనా డ్రైనేజ్ ఉంటే దాన్ని క్లీన్ చేయమని వాళ్ళనే కదా అడిగేది, మంచినీళ్ళు కావాలంటే సర్పంచ్నే కదా అడిగేది. కానీ వాళ్ళకు వచ్చిన అరకొర నిధులు కూడా మీరే ఖర్చు చేసి దానికి కూడా నేనే బటన్ నొక్కుతాను, మీరంతా ఉత్సవ విగ్రహాలుగా ఉండండి, మీరంతా పల్నాడు జిల్లా రుద్రవరంలో కోడెల శివరాంకి నిరసన సెగ తగిలింది. తన తండ్రి విగ్రహం ఏర్పాటుకి సిద్ధమవుతున్న ఆయనకి ముప్పాళ్ల మండలం రుద్రవరంలో కొందరు బ్యానర్లతో నిరసన తెలిపారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. తమ డబ్బులు తమకు ఇచ్చి రుద్రవరంలో విగ్రహావిష్కరణకి రావాలని డిమాండ్ చేశారు. అలా కాకుంటే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఆ ఫ్లెక్సీల్లో హెచ్చరించారు. క్రికెట్ బాల్ కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులు గోడ సందులో ఇరుక్కున్న ఘటన హైదరాబాద్ సరూర్ నగర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. చంపాపేటలోని రెడ్డి బస్తీకి చెందిన రాజ్ కుమార్, మధు ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి బస్తీలో క్రికెట్ ఆడుతున్నారు. రెండు ఇండ్ల గోడల మధ్యలో బంతిపడడంతో రాజ్ కుమార్, మధు అక్కడికి వెళ్లి ఇంటి గోడపైకి ఎక్కారు. రెండు ఇళ్లలో ఒకటి పాతది కావడంతో రైలింగ్ కూలి ఇద్దరు కింద పడి రెండు గోడల మధ్య ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు, మలక్పేట ఫైర్ సిబ్బంది, బల్దియా డిఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో పాత ఇంటి గోడని పక్క నుంచి కూల్చివేసి చిన్నారులని సురక్షితంగా కాపాడారు. అనంతరం వారిని దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు. టాటా ఎస్ట్రక్ ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం వాలిచెర్ల గ్రామం నుంచి టాటా ఎస్ట్రక్ లో సుమారు 35 మంది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో జరుగుతున్న మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా రావూరు మండలం గోనుపల్లి సమీపంలోని నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు టాటా ఎస్ట్రక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్ బోల్తా పడడంతో అందులో ఉన్నవారు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయారు. వీరిలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. నేషనల్ హైవే అంబులెన్స్ లో గాయపడిన వారిని రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కౌలు రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రచార యాత్ర ఈ నెల 10వ తేదీన ఏలూరు జిల్లాకి వస్తోందని, ఈ యాత్రలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులోని ప్రజా సంఘాల కార్యాలయంలో కౌలు రైతుల రాష్ట్ర యాత్ర పోస్టర్లని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ భూ యజమానితో ఒప్పంద పత్రంతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల సాగు చేస్తున్న కౌలు రైతులకే పంట రుణాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే కౌలు రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ నెల 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కౌలు రైతుల సంఘం యాత్ర ఏలూరు జిల్లా రావడం జరుగుతూ ఉన్నది. ఈ 10వ తారీఖున ఉదయం 8 గంటలకి నిడమూరు మండలం బోన్పల్లి యాత్ర ప్రారంభమవుతా ఉన్నది. బోన్పల్లి తర్వాత నిడమూరు, అట్లాగే ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు మండలాల మీదుగా ఏలూరు చేరుకుంటుంది. ఈ యాత్ర సందర్భంగా కౌలు రైతులను కలుసుకుని కౌలు రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకోవడం కోసం రాష్ట్ర నాయకత్వ బృందం ఇవాళ గ్రామాలకు రావడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా 12వ తారీఖున ఈ విజయవాడలో పెద్ద ఎత్తున పాదయాత్ర కూడా జరుగుతూ ఉన్నది ముగింపుగా. కాబట్టి కౌలు రైతుల సమస్యల మీద జరుగుతున్న ఈ యాత్రని విజయవంతం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కౌలు రైతులకి గుర్తింపు కార్డు ఇవ్వడం కోసం గతంలో ఒక చట్టాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ఆధారంగా భూ యజమానుల సంతకాలు అట్లాగే ఒప్పంద పత్రాలు ఉంటేనే కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి నిబంధన పెట్టింది. మరి గ్రామాల్లో ఎక్కడ కూడా భూ యజమానులు ఆ రకంగా ఒప్పంద పత్రాలు ఇవ్వడానికి అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కౌలు రైతులు గుర్తింపు కార్డులు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి చట్టాన్ని సవరించి భూ యజమానితో సంబంధం లేకుండా వారి సంతకాలతోటి ఒప్పంద పత్రాలతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియని చేపట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా లక్షల కోట్లు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటా ఉంది, బ్యాంకర్ల కమిటీ గొప్పగా చెప్పుకుంటా ఉంది. ఆచరణలో మాత్రం కౌలు రైతులకి పంట రుణాలు అందడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ బ్యాంక్ దగ్గర కూడా కౌలు రైతులు రుణాలు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి భూ యజమానికి పంట రుణాలు ఇచ్చేసి కౌలు రైతుకు వెళ్ళినప్పుడు మాత్రం కౌలు రైతుకు భూ యజమాని పంట రుణం ఇచ్చామని చెప్తా ఉన్నారు. దీనివల్ల కౌలు రైతులకు పంట రుణాలు అందడం లేదు. కాబట్టి గుర్తింపు కార్డులు ఇచ్చి ఆ గుర్తింపు కార్డుల ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కౌలు రైతులందరికీ పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే పంటల నష్టపరిహారాలు, బీమా పరిహారాలు కూడా కౌలు రైతులకు ఇవ్వాలి. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం. కాబట్టి చట్ట సవరణ చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను చేపట్టకపోతే ఈ పోరాటాన్ని, ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ కులాలకి ₹1,00,000 పథకం మోసం, ఎన్నికల లబ్ధి కోసమే, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణ. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హితవు. అనకాపల్లిలో నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన, ఆగమ శాస్త్ర పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన స్వామి స్వరూపానంద సరస్వతి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.